సో ఇవి చూడండి, మనం ఇప్పుడు మెరిడియన్స్ అని చెప్పుకున్నాం కదా. మెయిన్ మెరిడియన్స్ ఇక్కడ పిక్చర్ లో చూపిస్తూ ఉన్నారనమాట. సో మెయిన్ మెరిడియన్స్ స్టమక్ మెరిడియన్ అని, స్ప్లీన్ మెరిడియం, లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ అని, ఇట్లాగా మెయిన్ మెరిడియన్స్ చూపించారు. కానీ మనకి 2,72,000 మెరిడియన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవేమేంటి అంటే మెయిన్ మెరిడియన్స్ అన్నమాట. దీని ద్వారానే ఈ యొక్క శక్తి సరఫరా అనేది ఆ యొక్క బాడీ పార్ట్స్ కి, చక్రాస్ కి అందుతూ ఉంటుంది. చూడండి, సరే, మెయిన్ చక్రాసే కదా బాడీ పార్ట్స్ కి అన్నిటికీ ఉండేది, మరి మైనర్ చక్రాస్ ఏం చేస్తూ ఉంటాయి అని మనకి డౌట్ వస్తుంది. ఆ మైనర్ చక్రాస్ ఏం చేస్తూ ఉంటాయి అని అంటే, ఇక్కడ చూడండి, ఇట్లా టిప్స్ దగ్గర ఇలా ఉంటాయి, ఇక్కడ ఇటు సైడ్ థ్రోట్ చక్రాకి ఇక్కడ. సో ఇలాగా అన్ని మైనర్ చక్రాస్ ఉంటాయి. ఏమైద్ది, ఆ మైనర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో మేజర్ చక్రాస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఆ శక్తిని తీసుకొని మెయిన్ చక్రాస్ కి కూడా అందిస్తూ ఉంటాయి. సో ఒకటికొకటి సహకరించుకుంటూ ఆ యొక్క శక్తిని కంప్లీట్ గా బాడీ అంతా ఎప్పుడైతే మంచిగా, అంటే కరెక్ట్ వేలో, బ్లాక్స్ లేకుండా అది గనక సరఫరా జరుగుతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. లేకపోతే మనము ఆరోగ్యం ఉండమన్నమాట. నెక్స్ట్ మేడం.